రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ 25వ సంవత్సరాల వేడుకలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్ సభ నేపథ్యంలో వరంగల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో 1100 మందికి పైగా పోలీసులు బందోబస్తు వచ్చారు. కాసేపట్లో ఎల్కతుర్తి బీఆర్ఎస్ బహిరంగ సభకి కేసీఆర్ హాజరు కానున్నారు. 5 గంటల 30 నిమిషాలకి ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హెలికాప్టర్లో ప్రయాణించి 6 గంటలకు సభా ప్రాంగణంలో ఉన్న హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 6 గంటల 15 నిమిషాల నుండి 6 గంటల 45 నిమిషాల వరకు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. 7 గంటలకు కేసీఆర్ బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకొని సుమారు 40 నిమిషాల పాటు స్పీచ్ ఇవ్వనున్నట్లు సమాచారం. వరంగల్ జిల్లాలో రజతోత్సవ సభకు వెళ్తున్న వాహనాలను మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మనోహర్ రెడ్డి అన్నారు. ఏ లక్ష్యం కోసమైతే ఆవిర్భవించిందో ఆ లక్ష్యాన్ని ముద్దాడి 10 ఏళ్ల సుపరిపాలన అందించిందన్నారు. దాసరి మనోహర్ రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, దాసరి మనోహర్ రెడ్డి గారి నాయకత్వం. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఒక 10,000 మంది కార్యకర్తలు, నాయకులు, రైతులు, యువకులు వీరందరూ కూడా ఎంతో సంతోషంతో మేం పోదాం అని చెప్పి వాళ్ళందరూ కూడా ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ప్రతి గ్రామం నుంచి ఉత్సాహవంతులైనటువంటి కార్యకర్తలు, నాయకులు, రైతులందరూ కూడా బయలుదేరి వెళ్ళటం జరుగుతూ ఉంది. మరి అక్కడ మన తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిని చూడాలి. వారు కేసీఆర్ గారు చెప్పేటువంటి మాటల్ని ఆలకించాలి. వచ్చిన తర్వాత గ్రామాల్లో చర్చ పెట్టాలి. టీఆర్ఎస్ పార్టీ ఔన్నత్యం కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చే కొరకు ఆ విధంగా ప్రజల్ని సమీకరించాలి, ఉత్తేజపడతారన్న లక్ష్యంతో ఇవాళ కార్యకర్తల నాయకులందరూ కూడా ఈ సభకు వెళ్ళటం జరుగుతూ ఉంది. తప్పకుండా మరి ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తరుణం. మరి ఈరోజు ఆ సభకు వెళ్ళి కేసీఆర్ గారిని దర్శించుకొని వారు చెప్పే మాటలను ఆలకిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ సభకు వచ్చే ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను. విశాఖలో సైబర్ క్రైమ్ ముఠా గుట్టురట్టయింది. కొట్టేసిన నగదును క్రిప్టోగా మారుస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా క్రిప్టో కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితులు ఏపీ, తెలంగాణకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. మాస్టర్ మైండ్ సాంబా సహా 9 మంది అరెస్టు చేసి 65 లక్షల రూపాయల క్రిప్టో కరెన్సీ సీజ్ చేసినట్లు వెల్లడించారు. 132 డమ్మీ అకౌంట్లు ఓపెన్ చేయించి 200 కోట్ల రూపాయల వరకు లావాదేవీలను ముఠా జరిపినట్లు గుర్తించినట్లు పోలీసులు వివరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, విశాఖలో ఇప్పటికే చూసుకుంటే క్రిప్టో కరెన్సీకి సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున అరెస్ట్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వరకు విశాఖపట్నంలో చూసుకుంటే మొత్తం 132 నకిలీ అకౌంట్లను క్రియేట్ చేసి దాదాపుగా 200 కోట్ల రూపాయల వరకు కూడా కాల్ చేసిన ముఠానైతే పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తిగా లోన్ యాప్ ద్వారా ఇప్పటికే చాలా వరకు కూడా ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించినంత వరకు కూడా
వాళ్ళు ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా నడిపిస్తున్నట్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే చాలా మంది కూడా బాధితులు ఉన్నారు దీని మీద సంబంధించి, క్రిప్టో కరెన్సీకి సంబంధించి అంటే కూడా పోలీసులు అయితే విచారణ వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 200 కోట్ల రూపాయల వరకు కూడా ఇక్కడ లావాదేవీలు జరిగాయి. మొత్తం కూడా లోన్ యాప్ల ద్వారా జరుగుతుంది. అదేవిధంగా క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళని ఎరవేసి వాళ్ళందరినీ కూడా ఇంట్లోకి లాగుతున్న పరిస్థితి కనిపిస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఓవరాల్ గా ఇక్కడ ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల మంది అయితే దీంట్లో బాధితులుగా చేస్తూ ఉన్నారని కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం 200 కోట్ల రూపాయల వరకు కూడా లావాదేవీలు జరిగాయంటూ కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో మొత్తం 132 ఫేక్ అకౌంట్లు ఉన్నాయంటూ కూడా చెప్తున్నా. అంటే ఈ మొత్తం కూడా 132 ఫేక్ అకౌంట్ల ద్వారానే మొత్తం ఓవరాల్ గా ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా జరిగాయి అంటూ కూడా పోలీసులు అయితే ఒక విచారణలో వెల్లడించిన పరిచయం అయితే కనిపిస్తుంది. అంటే ఒక్క లోన్ యాప్ల ద్వారా మాత్రం ఈ విధంగా జరుగుతుందో అసలు క్రిప్టో కరెన్సీకి సంబంధించినంత వరకు అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి అనేది తెలియని చాలా మంది అమాయకులు కూడా దీంట్లో చిక్కుకొని వాళ్ళ యొక్క అప్పులు పాలవడం కావచ్చు, లేకపోతే చాలా మంది ఇప్పటికే చూసుకోవచ్చు. విశాఖలో దాదాపుగా ఒక వారం రోజుల్లోనే 3 ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం కావచ్చు. వాళ్ళందరూ కూడా పోలీసులు కాపాడిన విషయం కూడా మనకు తెలుసు. అది ఈ విధంగా ఈ క్రిప్టో కరెన్సీకి అంటే ఈజీ మనీ అనవచ్చు, అంటే క్రిప్టో కరెన్సీ మీన్స్ ఈజీ మనీ అనవచ్చు. ఈజీ మనీకి అలవాటు చేసి కేవలం ఒక్క క్షణాల్లోనే మీ అందరికి కూడా డబ్బులు వచ్చేస్తాయి, దానివల్ల మీ జీవితాలు మారిపోతాయి అంటూ కూడా వాళ్ళందరూ కూడా ఎరవేయటం జరుగుతుంది. ఈ విధంగా జరగటం వల్ల చాలా మంది కూడా ఈజీ మనీకి అలవాటు పడి ఈ క్రిప్టో కరెన్సీకి అయితే మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని ద్వారానే మొత్తం ఒక లోన్ యాప్ల ద్వారా కానీ లేకపోతే మిగతా వాటి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళంతా అక్కడ ఆకర్షితులైన తర్వాత వాళ్ళని ఈజీగా వాళ్ళందరినీ కూడా చేసుకోవడం, వాళ్ళ వేసుకున్న వెంటనే ఈ విధంగా వాళ్ళు నష్టపోయి అంటే ఎక్కడ ఎందుకంటే ఒక 10 రూపాయలు పెడితే 100 రూపాయలు క్షణాల్లో మన అకౌంట్ లోకి వచ్చేస్తాయి అనే ఒక చిన్న రీజన్ చూపించిన తర్వాత, చిన్న ఆశ చూపించిన తర్వాత వీళ్ళందరినీ కూడా కొన్ని లక్షల రూపాయలు బయట నుంచి అప్పులు తీసుకొచ్చేంత పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది అయితే పెడుతున్న నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా మిగతా అంత పూర్తిగా సర్వం కోల్పోయి చాలా మంది ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగ యువత కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, పూర్తిగా వీరంతా కూడా ఈ యొక్క క్రిప్టో కరెన్సీకి సంబంధించి అందులో ఉండటం, దాంట్లో అలవాటు పడటం వల్ల పూర్తిగా చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఈ నేపథ్యంలోనే దీన్ని ఆసరాగా చేసుకున్న చాలా మంది ఈ నిరుద్యోగుల్ని, అదేవిధంగా ఉద్యోగాలు కలిగిన కొంతమంది యువతని టార్గెట్ చేస్తూ వాళ్ళందరినీ కూడా ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించి వాళ్ళంతా కూడా ఆకర్షితం చేసి దాంట్లో వాళ్ళు చిక్కుకునేట్లు చేస్తున్నారు. దీంట్లో చేయటం వల్ల చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కానీ లేకపోతే మిగతా ప్రేరేపితులకు దీనికి కారణమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే అప్రమత్తంగా ఉండాలి, ఇటువంటి వాటిపై ఆకర్షితులు కావద్దు. ఎందుకంటే ఈజీ మనీ అనేది ఎక్కడా ఉండదు, ఎందుకంటే కష్టపడితే గానీ ఎక్కడ కూడా వచ్చే ఫలితం కూడా కనిపించదు. అంటే ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలంటే కూడా పోలీసులు ఒకవైపు వీరందరినీ కూడా చైతన్యపరుస్తున్నప్పుడు కూడా ఎక్కడో ఒక దగ్గర లోన్ యాప్స్ ద్వారానో లేకపోతే ఈ విధంగా క్రిప్టో కరెన్సీకి సంబంధించి వాళ్ళైతే ఏవైతే మాటలు చెప్తారో ఆ మాటలు గారడీకి వీళ్ళందరూ కూడా పడిపోయి ఈ విధంగా కూడా నష్టపోతున్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా అటువంటి వాటిపై ఎవరు కూడా ఆకర్షితులు కావద్దంటూ పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు చూసుకుంటే విశాఖపట్నంలోనే ఒక 200 కోట్ల రూపాయల వరకు కూడా లావాదేవీలు జరిగాయి. అంటే మొత్తం ఎంతవరకు కూడా ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ముఠ ఎంత నెట్వర్క్ చేసింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ఇటువంటి వాటిపైన అప్రమత్తంగా ఉంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు దేవిక. రైట్, థ్యాంక్ యూ రాజు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు హీరో మహేష్ బాబు లేఖ రాశారు. షూటింగ్ కారణంగా రేపు విచారణకు హాజరు కాలేకపోతున్నానని, తనకు మరో డేట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న SSMB 29 సినిమా షూటింగ్ ప్రస్తుతం విదేశాల్లో కొనసాగుతుంది. ఈ క్రమంలో తనకు మరో అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన సాయి సూర్య డెవలపర్స్ అనే కంపెనీకి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. 5.9 కోట్ల రూపాయలు ప్రమోషన్ కోసం తీసుకున్న వ్యవహారంలో ఈడీ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో సోదాలు ముగిశాయి. 100 కోట్ల రూపాయల పైగా ఆస్తులు ఉన్నట్లు ఏసీపీ గుర్తించింది. హరిరామ్తో పాటు అతని బంధువుల ఇళ్లలో ఏసీపీ తనిఖీలు చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ భేటీ అయ్యారు. సిడిఎస్ అనిల్ చౌహాన్తో రాజ్నాథ్ సింగ్ సమీక్షించారు. పహల్గాం దాడి తర్వాత తాజా పరిస్థితులపై ఆరా తీశారు. ఏపీలో వైద్య కళాశాలల ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ వైద్య కళాశాల బోధన ఆసుపత్రుల్లో నియామకాలు చేపట్టారు. మొత్తం 8 మంది ప్రొఫెసర్లను వైద్య విద్య అదనపు డైరెక్టర్ హోదాకు పదోన్నతులు కల్పించారు. కొత్తగా ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ల నియామకానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఆంధ్ర వైద్య కళాశాలకు కొత్త ప్రిన్సిపాల్గా డాక్టర్ సంధ్యాదేవిని నియమించారు. గుంటూరు నగర మేయర్ ఎన్నిక నేపథ్యంలో వైసీపీ తరపున బీఫామ్ ఎన్నికల అధికారిక కార్పొరేటరేషన్ వంశీబాబు అందజేశారు. టీడీపీ తమ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేసి తమ వైపు తిప్పుకుందని కార్పొరేట్లు ఆరోపించారు. వైసీపీ కూడా రేపు మేయర్ ఎన్నికకు బరిలో దిగుతున్నట్లు తెలిపారు. తమకు సంఖ్యాబలం ఉందని వెల్లడించారు. బెదిరింపులకు భయపడి తమ కార్పొరేటర్లు టీడీపీ వైపు వెళ్లినట్లు చెప్పారు. మేయర్ పీఠం దక్కించుకునేందుకు వైసీపీ అన్ని విధాలా ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈరోజు మేము ఎలక్షన్ నోటిఫికేషన్ మేయర్కి ఇవ్వడం జరిగింది. దానికి నన్ను చీఫ్ విప్గా అపాయింట్ చేయడం జరిగింది మా పార్టీ వాళ్ళు. దానికి మేము డాక్యుమెంట్ సబ్మిట్ చేసాము. అట్లాగే మా మేయర్ కంటెస్టెన్ మేము చేస్తూ ఉన్నాము. కానీ మా పార్టీ కార్పొరేటర్ని ప్రలోభాలకి లొంగ తీసుకొని వాళ్ళు క్యాంప్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అయినా కానీ తప్పకుండా మేము మా నాయకుల మాటలతో మేము ఖచ్చితంగా పోటీ చేస్తూ ఉన్నాము. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసే అధికారం ఉంది. కానీ మా కార్పొరేటర్ని వాళ్ళు బలవంతంగా తీసుకెళ్లిపోయి ప్రలోభాలకి లోన్ చేసి వాళ్ళు లొంగ తీసుకొని వాళ్ళు ఏదో గెలుద్దామని పబ్బం గడుపుతున్నారు. కానీ మా వైపు ధైర్యంగా ఉన్న కార్పొరేటర్లందరూ మాతోనే ఉన్నారు. అది కాకుండా ఎవరన్నా ఒకళ్ళిద్దరు జారిపోయినా కానీ వాళ్ళకు విప్పివ్వడానికి మేము
మా పార్టీ వాళ్ళు సన్నద్ధంగా రెడీగా ఉన్నారు. అభివృద్ధి అనేది వాళ్ళు చెప్పుకోవడమేనా? ఎలాగంటే ఇప్పుడు ఈ 9 నెలల్లో వాళ్ళు చేసింది ఏమీ లేదు. దాదాపు మేము మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 400 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసాం. మేము ఎంత అభివృద్ధి చేసామో మీ కళ్ళారా కనిపిస్తూ ఉంది. ఈరోజు బ్రిడ్జిలు అంటున్నారు, అవంటున్నారు, అవన్నీ కూడా మా ప్రభుత్వంలో శాంక్షన్ అయినాయి. ఇప్పుడు బ్రిడ్జి విషయాన్ని తీసుకుందాం. బ్రిడ్జి విషయాన్ని తీసుకుంటే 160 కోట్ల బడ్జెట్ దానిది. ఈరోజు దాన్ని కుదిచ్చి ఇంత చేసి మేము చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అవన్నీ మేము చెప్పడం కాదన్నా, మీకు కూడా తెలుసు. మీరు ఒకసారి అవగాహన చేసుకుంటే మీకే అర్థమవుతుంది దాని గురించి. గుంటలు పూడ్చారన్నా, అవన్నీ మేము ప్రపోజల్ పెట్టినాయి. ఈ 10 నిమిషాల్లో ఏం జరిగిపోవన్నా R&B రోడ్లు అవన్నీ కూడా మేము ప్రపోజల్ పెట్టినాయి, మేము చేసినాయి. కాకపోతే దాంట్లో మీరు లోతుగా వెళ్ళి డేట్లు తీస్తే మీకే అర్థమైద్ది. ఏ వర్క్ ఎప్పుడు శాంక్షన్ అయిందన్నది ప్రతిదీ డేట్లో ఉండిద్ది. ఆ డేట్ల ప్రకారంగానే జరిగిద్ది. అంతేలే కానీ ఒకరోజు ముందు వెనక ఉండదు కదా. ఆ డేట్లు ఎప్పుడు పెట్టారు ప్రపోజల్, ఎప్పుడు శాంక్షన్ అయిందన్నది మీరు చూస్తే. అకాల వర్షాల కారణంగా తడిచిన ధాన్యపు ప్రతి గింజను ప్రభుత్వమే కొనాలని మునుగోడు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ భిక్షం అన్నారు. యాదాద్రి భువనగిరి చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో తడిచిన ధాన్యాన్ని వారు పరిశీలించారు. రైతులు పండించిన ధాన్యం చేతికొచ్చి అమ్ముకునే సమయంలో వర్షాలు పడి రైతులు ఇబ్బంది పడుతున్నారని మున్సిపల్ బీజేపీ అధ్యక్షురాలు కడారి కల్పన అన్నారు. సుమారు 20 రోజుల నుంచి కుప్పలు పోసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వారు ఫైర్ అయ్యారు. పరిధిలోని ఈ యొక్క ధాన్యం మార్కెట్లో రైతులు వరి ధాన్యాన్ని 15-20 రోజుల నుంచి ఇక్కడ కుప్పలుగా పోసిర్రు. మ్యాచర్ చూసిర్రు, అయినా కొనుగోలు చేయలేదు. కొందరు మాత్రమే, తెలిసిన వాళ్ళని మాత్రమే కొనుగోలు చేస్తారు అనేది ఇక్కడ రైతుల అభియోగము. తర్వాత నిన్న సాయంత్రం నుండి వాతావరణం చేంజ్ అయ్యి ఉదయం తెల్లవారుజామున వర్షం పడటంతో అన్ని వరి ధాన్య కుప్పలు మొత్తం తడిచినాయి. కుప్పల కింది నుంచి వర్షపు నీరు వెళ్తుందంటే ఎంత నష్టపోయారో రైతులు అర్థం చేసుకోవాలి. మరి ఈ యొక్క కుప్పలు పోసిన వరి ధాన్యం తెచ్చిన రైతులకు ఈ యొక్క పట్టాలు అందియలేదు. పట్టాలు అందించుంటే ఇంత నష్టం అయ్యి ఉండేది కాదు. పట్టాలు ఇచ్చిన వాళ్ళకేమో డబల్ ఇవ్వటం, తెలిసిన వాళ్లకు, తన వాళ్లకు, మిగతా వాళ్లకు పట్టాలు ఇవ్వకపోవడంతో ఎక్కువ నష్టం జరిగింది. ఇప్పుడు అందరు రైతులను కలిస్తే కొన్ని వేల బస్తాలు తడిచిపోయినాయి అనేది చెప్తారు. వాళ్ళు ఏడుస్తుండ్రు. వరిని ధాన్యాన్ని లేపినట్టయితే అన్ని నీరే కారుతుంది తప్ప కింద నుంచి మరి అంత నష్టం జరిగింది. మరి మేము మా భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేసేది ఏంటంటే తడిచిన ప్రతి గింజని ప్రభుత్వం కొనుగోలు చేయాలనేది మా యొక్క డిమాండ్. రైతులు కళ్ళాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్లో పోసేంత వరకు వాళ్ళు బాధ్యులు. మార్కెట్లో పోసిన తర్వాత అన్ని విధాల అనుకూలమైనా కానీ మీరు కొనుగోలు చేయాలి. ఖమ్మం జిల్లా తిరుమలపాలెంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు వెళ్తున్న బస్సులను ఆర్టీఓ పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు కందల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య ఘటనా స్థలానికి చేరుకొని ఆర్టీఓ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు అడ్డు పెట్టుకుని సభకు వెళ్తున్న నాయకులను, ప్రజలను కాంగ్రెస్ నాయకులు ఆపలేరని హెచ్చరించారు. మీరు ఒక వారం ముందు మార్నింగ్ మా డిపార్ట్మెంట్ ఏం చెప్పేది కూడా మీరు నమ్మాలి కదా సార్. నాకు మార్నింగ్ మా డిపార్ట్మెంట్ మీరు చేయబాగడొద్దు, ఎందుకంటే మీరు ఎవ్వరు మాకు శత్రువులు కాదు. ఎస్ ఇప్పుడు అర్థమైందా? మీ దాంట్లో మీలో కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, మాకు తెలుసు. కానీ మీ డ్యూటీ మీరు చేసుకోండి. వద్దు మేమేమన్నాం, మేము అదే చేస్తున్నాం కదా సార్. మా డ్యూటీ ఏ రోజు
మంచిర్యాల జిల్లా ఇందన్పల్లిలో రహదారిపై రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. డీసీఎంఎస్ వడ్ల కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధర పెట్టి కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన చెందారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రైతులకు సర్ది చెప్పి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. నాది బాధ చెప్తున్నా నా బాధ ఎప్పుడు పోయినా రోజు మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఈ అక్కల వర్షాలతో రైతులు చాలా నష్టపోయారు. అనుకోకుండా పడ్డ వర్షాలకు ఈ రైతులు చాలా నష్టపోయి చాలా ఇబ్బందిలో ఉన్నారు. సరైన టైంలో కవర్లు లేక చాలా ఇబ్బందిలో ఉన్నారు. ఏంటంటే ఈ రైతులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. అతి కాంటలు లేట్ అవ్వడం వలన ఈ వర్షాలైనాయి. ఇప్పుడు 2 రోజులు కాంట చాలాయి. ఇప్పటికీ అదే ఒక 10 రోజుల ముందు ఇట్లా చాలా అయితే ఇప్పటికి దాదాపు సంకరణ ఎక్కువ అయిపోయేది. సరే అయిందేమో అయిపోయింది అని తడిచిన అడ్లు ఏదైనా కానీ తొందరగా పెట్టి అధికారులు ఇక్కడున్న ఈ మండల అధికారులు ఎవరైతే ఉన్నారో దాన్ని తొందరగా ప్రయత్నం చేసి తొందరగా ఈ అడ్లు పంపించి తడి కానీ పొడి కానీ ఏదైనా కానీ ఎలాంటి చర్చలు పెట్టకుండా ఈ అడ్లను తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. రోజు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం అడ్లు పోసినాం 20 రోజులు అవుతుంది కుప్ప పోసి. ఇప్పటికి జోకుతాడు రోజు రేపు అంటున్నారు. రేపు వస్తుంది భారతాన్ని, రేపు జోకుతాను, రేపు వస్తుంది భారతాన్ని చెప్తున్నారు. శంకర్ని అడిగితే పవన్కు ఫోన్ చేయమంటుండ్రు. పవన్కి ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేయమంటుండ్రు. ఇట్లే ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే మరి నెంబర్ మాకు లేదు. సరే రేపు వస్తుంది అనుకుంటే ఇప్పటికి 20 రోజులు అవుతుంది చెప్పబట్టి. దాంతో ఇవాళ ఫోన్ చేస్తే కూడా ఎంఆర్ఓ ఫోన్ చేయంటే ఎంఆర్ఓ నెంబర్ మా దగ్గర లేదు. అందరు రైతులందరూ కలిసి వడ్లు మా అందరి తడిసిపోయినాయి. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ పెద్దపల్లి జిల్లా హిందూ ఐక్యవేదికగా ఆధ్వర్యంలో గోదావరి కనిలో బంద్ పాటించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు, అన్ని వ్యాపార సంస్థలు, షాపింగ్ మాల్ స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. గాంధీ చౌరస్తా నుండి కళ్యాణ్ నగర్, లక్ష్మీనగర్ మీదుగా శాంతి ర్యాలీ చేపట్టారు. పాకిస్తాన్పై భారత ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. దేశ పౌరులకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు.